నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి గతంలో చాలా సార్లు వచ్చాను, కానీ ఈ మారు మీలో ఉత్సాహం వైకాపాను ఇంటికి పంపాలన్న కసి కనిపిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం సభ దిగ్విజయమైంది. సుల్తానాబాద్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుండి జరిగిన రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. దారి పొడవునా ప్రజలు వేలాదిగా బారులు తీరి రోడ్ షోను తిలకించారు. హెలీప్యాడ్ నుంచి సభస్థలికి చేరుకోవడానికి గంటన్నరకు పైగా పట్టింది. రోడ్ షోకు వచ్చిన వారితో రహదారులు కోలాహలంగా మారాయి. తెలుగు తమ్ముళ్ల కేరింతలతో తెనాలి పట్టణం దద్దరిల్లింది. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజాగళం సభకు తెలుగు తమ్ముళ్లు జన సైనికులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడి అశేష జనానికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. వృద్ధి చెంది ఉంటే ఇక్కడ అభివృద్ధి జరిగేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అది దూరమైంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేరుకు తగిన ప్రగతి సాధిస్తుందని మాట ఇస్తున్నానని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ ప్రజలు తెలివైన వారు అన్న నానుడి ఉంది. మీరు ఆలోచన చేసి ప్రగతికి ఓటు వేయాలని, రాష్ట్రంలో ఇక్కడ మెజార్టీ నెంబర్ 1 కావాలని కోరారు. పొత్తులో భాగంగా తెనాలిని జనసేనకు కేటాయించాల్సి వచ్చినప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విషయం చెబితే మీ ఇష్టమని తొలిగా చెప్పారు. త్యాగానికి ఆయన ముందుకు వచ్చారన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే బురిపాలెంలో పుట్టారు. అమెరికా వెళ్లి రాణించారు. తెలుగువారి సత్తా చాటారు. ఆయన తన జన్మభూమికి ఏమైనా మేలు చేయాలన్న సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. నాదెండ్ల మనోహర్ మంచి విజనరీ, వీరిని గెలిపించాలని కోరారు. ఆయన పిలుపు మేరకు సభికులు తమ సెల్లోని టార్చ్లను వెలిగించి మద్దతు తెలిపారు. ప్రజల గుండెలో మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. బాబు సర్వాంధ్రకు నిర్మాతలు పలక మీద పేరు పార్టీకై కృషి చేసి మీరు ఎన్నో విజయ సింహమో తెలుసుకుని ఉరుకుత మీరు సంఘమో చెడ్డ మోస కార్యకర్త న్యాయమైన తీర్పు
వాళ్ళని తెలుసుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినను చల్ జై నిన్నా పేదవడన్నా ముందడుగై నీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు సింహౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణం దూకినను చల్ ఓసూలు విప్పి దూకిన దేగల సింహమో తెలుసుకొని స్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఇది చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాగా గారు పోరాటం చేసి ఇంత విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ, కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులు చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి తెలుగు జాతి కీర్తించి నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పరదా ఎల్లో షర్ట్ వేసుకొని ఎల్లో కండవ కప్పి ఆ పాపని తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి
అవ్వ తాత మనవాళ్ళు తీసుకొచ్చి మనవరాలు తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు కానీ పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలుకుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఒక బాధ ఒక ఆవేదన ఉంది. ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంట్ పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, తమిళలో మీరు ఎవరైనా బాగుపడ్డారా? 5 సంవత్సరాల్లో ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏ తమిళలో మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అడుగుతున్నా. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజా ప్రభుత్వం. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యాలెస్ అమరావతిలో భాగం, అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయితే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి. అక్కడ ఉండేవాడు బాగుపడ్డారు. నేను అడుగుతున్నా, అది మా కోసం చేసావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచులు ఎప్పుడన్నా చూసావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిండాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా కురిసిపోయారు. 5 మార్గా కరిగిపోయారా లేదా అని అడుగుతున్నా. ఓటేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారా తమ్ముళ్ళు అడుగుతున్నా. మిమ్మల్ని బాధతా ఉంటే ఇదేమైనా విమానం చేశామంటే మా మీద కేసులే కేసులు. కళారావు మనందరినీ జైల్లో పెట్టేశారు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 2గా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తామంటే మాకు మైక్ ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం. అన్యాయం జరిగింది. నేనే కష్టపడ్డా. 9 సంవత్సరాలు హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది. ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళానే కష్టపడతా. మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టాను. మన నాయకుడు ఎలాంటి మన
చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ మనందరికీ కూడా ఉమ్మడి జగన్తో అవినీతి బీజేపీ నాయకత్వం కూడా మనకి కుదరకపోయింది. ఎక్కడ కూడా ఓటు చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని అదేవిధంగా అపార అనుభవం శ్రీ నరేంద్ర మోడీ జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాష్ట్రాన్ని రావాలన్నా, చంద్రబాబు నాయుడు నాయకత్వం దార్శనికత ఉన్నటువంటి ముందు చూపుతో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జనాలకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలను మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దాకా దోచుకోవడానికి కోసం, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసం, పదవుల కోసం కాదు పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి, మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతో ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో, దయచేసి మీరు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మీరు శ్రమిస్తాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో చేయాలని సందర్భంగా తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పర్వాల చోటును వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని చెట్లను నరుక్కుంటూ భయంతో ప్రజలలోకి వస్తుందా? సింహం అంటే ఇలా వస్తుంది కదా. నువ్వు నిజమైన సింహంలో కాదో తెలియదు కానీ, ఒక గ్రామ సింహం అయితే ఉండొచ్చు కానీ, ఒక్కటి మాత్రం వాస్తవం. అది ఏమిటి అంటే, నువ్వు ఒంటరి జీవివి. ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవివి నీవు. నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవివి నువ్వు. నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవివి. నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక
నియంతృత్వ ద్వారా ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి, అసెంబ్లీకి, పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఏ విధమైన ప్రలోభాలకు ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. స్థానిక చిన్రావూరు పార్క్ నందు జరిగిన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక చట్టాల గురించి తప్పగా తెలుసుకోవాలని, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్లు ప్రసంగించారు. 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సేవల సంస్థల చట్టం అన్న దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నేషనల్ లెవెల్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మన స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మండలాలకు సంబంధించి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అన్న దాన్ని ఆ యాక్ట్ ద్వారా ఇలాగా విభజించడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి మనకు 11th ADJ గారు డి శ్రీనివాసులు గారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలనుకున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి వారి యొక్క ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళని పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, 1 టౌన్ పోలీసులు ఎర్రంశెట్టి అనిల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది షేక్ మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్మిక చట్టాలు, హక్కులు ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం నుండే పెంపొందించుకున్నాం. ఈ యొక్క కార్మిక చట్టాలు మనకి ప్రతి ఒక్క కార్మికుడికి ఇన్ని గంటలు పనిచేయాలి, ఇన్ని గంటలు రోజుకొచ్చి ఇన్ని గంటలు, నెలకొచ్చి ఇన్ని గంటలు అని, వాస్తవంగా అయితే 40 గంటలు వారానికి, 9 గంటలు వచ్చి రోజుకి అని నిర్దేశించబడ్డారు. అలాగే కొన్ని యాక్ట్స్ మనకి ఈ మినిమం వేజెస్ యాక్ట్, ఇంత శాలరీస్ ఇవ్వాలి, లేడీస్కి ఇటువంటి వసతులు కల్పించాలి, లేడీస్ సమయంలో వాళ్ళకి ఎటువంటి సెలవులు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇవ్వాలి, అన్నీ కూడా ఈ చట్టాల్లో రూపొందించబడ్డాయి. అలాగే మీరు చేసే విధుల్లో సేఫ్టీ ప్రికాషన్స్, మీరు కరోనా టైంలో మీరు చేసిన సేవలు దేశం, ప్రపంచం మొత్తం ఈ కార్మికుల్లో ఎక్కువగా ఈ యొక్క మీ మున్సిపల్ శాఖలో శానిటరీకి సంబంధించిన వాళ్ళే దేశాన్ని కాపాడారు. మీరందరూ కూడా మీ హక్కుల గురించి తెలుసుకొని మీకు కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఉందని తెలుసు మీ అందరికీ. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కిందాక సార్ చెప్పినట్టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే పర్మనెంట్ వర్కర్స్ అయితే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే మీ తర్వాత మీ పిల్లల్ని కూడా అపాయింట్ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీకు అవగాహన కలిగి ఉండడం వల్ల మేము ఎక్కడైనా ల్యాబ్స్ చేస్తే, అంటే మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే, అధికారపరంగా మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికోసం మీకు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మాతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళ సార్ వాళ్ళందరూ చెప్తున్నట్టు డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మీ హక్కులను ఫైట్ చేయగలుగుతారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి.
సరెండర్ అవ్వకుంటే మీ ఇంట్లో మద్యం గంజాయి డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లాట్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేని మళ్లీ గెలిపిస్తే శివకుమార్ ట్యాక్స్ ను చట్టబద్ధం చేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట 80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూళ్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్పై దాడి చేశారు. అతి చేయవద్దు ఖబర్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను. ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే మన వాళ్ళే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మర్చిపోయాడు. అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాడు అంటున్న ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు, మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ ట్యాంక్ పోయి ఇక్కడ మద్యం ఉంది చెప్పిన పోలీసులు ఏమన్నా నాకు అర్థం కాదు. ఎంత బెదిరివాడు అంటే ఈ పోలీసులు మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తాం, సరెండర్ కావాలి, మీ ఇంట్లో మద్యం పెట్టి అరెస్ట్ చేస్తాం, బొక్కలో వేస్తాం, మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడో చూసారా కానీ మీరు? అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కబద్దార్ జాగ్రత్తగా ఉండు. వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడ ఉండే పేరు చెప్పరు కానీ కప్పం కట్టాలి. కట్టాలా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నిటికీ కొత్తగా శివకుమార్ ట్యాక్స్. రేపు మళ్ళాగానే ఓట్లేసి చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండు, పాత తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మార్కెట్ వ్యాపారం నుండి ప్రతి నెల రౌడీలు పంపించిన రౌడీ మామూలు వసూలు చేస్తాడు. అవునా కాదా? కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు. జ్ఞాపకం ఉన్నా మీకు? ఆ ఫోటోలన్నీ పెట్టాము మేము సోషల్ మీడియాలో. జ్ఞాపకం ఉందా మీకు? ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాడు. స్వాతి ముత్యం అంట ఈయన. అవునా తమ్ముడు? స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. టిట్కో ఇల్లు కట్టాం, ఇవ్వలేదు, నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిట్కో ఇల్లు కట్టించే బాధ్యత మాది, ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా. ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా? ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవసరం లేదు అని చెప్పాను. ఒకసారి చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీరు చైతన్యం రావాలి. గ్రామాలు గ్రామాలు తిరగబడాలి, వార్డులు తిరగబడాలి. 11వ తారీఖున ఎండుందని ఇంట్లో పడుకొని ఓటు చేయకపోతే ముఖ్యంగా టౌన్ లో ఉండేవాళ్ళని చెప్తున్నా, మధ్య తరగతి వాళ్ళని చెప్తున్నా, ఇంకా పైన వాళ్ళకి చెప్తున్నా, మాకు అన్ని ఉన్నాయి, మాకు అన్ని తెలుసు. ఓటు వేయకపోతే ఏమవుతుందనుకుంటే గొడ్డలి మీ ఇంటికి వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు. మీ ఆడబిడ్డ బయట వచ్చి మళ్ళీ కూడా తిరిగి ఇంటికి వస్తారని నమ్మకం లేదు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ కాపాడే నావిడే కరువు అవుతాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి పర్యటనలో భాగంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐతర్ నగర్ నుండి సుల్తానాబాద్ లోని హెలిప్యాడ్ వరకు, అక్కడ నుండి మార్కెట్ సెంటర్ లోని సభాస్థలి వరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం సభకి ఐతనగర్ నుంచి జనాలు అత్యుత్సాహంగా వందలాదిగా బయలుదేరి ఈరోజు ప్రజాగలం యాత్రకి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రాళ్ళలో ఉన్న ఉత్సాహం, వారి యొక్క ఇది అందరూ చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రిగా గెలవాలని, ఇక్కడ మనకి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని, మన పెమసాని చంద్రశేఖర్ గారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన పార్లమెంట్ని సాధించుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగాళం పేరిట తెనాలికి విచ్చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఐతనగర్ నుంచి 1, 2, 39, 40 వార్డుల నుంచి శ్రీ గనిగండి మురళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధికంగా భారీగా ప్రజలు బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్థానిక లింగారావు సెంటర్ నుంచి బయలుదేరడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.